శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం దాదాపుగా నిండడంతో 5 గేట్లు ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 2 లక్షల టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 6,491 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ఇప్పుడు 170.5 క్యూసెక్ల నీటి నిల్వ ఉంది. ఇక ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ లో ఉన్న సాగర్ కు మరికొన్ని రోజులు ఇలాగే వరద నీరు వచ్చి చేరితే పూర్తి స్థాయిలో జలాశయం నిండే అవకాశాలున్నాయంటున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం దాదాపుగా నిండడంతో 5 గేట్లు ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 2 లక్షల టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 6,491 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ఇప్పుడు 170 నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ లో ఉన్న సాగర్ కు మరికొన్ని రోజులు ఇలాగే వరద నీరు వచ్చి చేరితే పూర్తి స్థాయిలో జలాశయం నిండే అవకాశాలున్నాయంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన, నాగార్జున సాగర్ కు గంటకు వరద నీరు ప్రవాహం మాత్రం పెరుగుతోంది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి గేట్ల ద్వారా వస్తున్నటువంటి వరద ఇంట్లో మాత్రం గంటకు పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ నీటి మట్టం కూడా పెరుగుతూ వస్తుంది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం ఇప్పటికే పూర్తి స్థాయికి చేరుకోవడంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు భారీ ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లోకు తగ్గట్టుగా కూడా కిందికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 5 గేట్లను 10 అడుగుల మీద పైకెత్తి నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నిన్న మొదటగా 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నటువంటి అధికారులు ఈ రోజు ఇంట్లో అలాగే కొనసాగుతుండటంతో ఏదైతే డ్యాముకు సంబంధించి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూనే వస్తున్నటువంటి ఇన్ఫ్లోకు తగ్గట్టుగా కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏదైతే నిన్నటి వరకు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం కూడా ఈ వస్తున్నటువంటి వరదతోటి పెరిగిందని చెప్పవచ్చు. మొత్తం నాగార్జున సాగర్ కు ప్రస్తుతం అయితే 1,05,710 క్యూసెక్లు వరద వస్తుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు స్పిల్వే ద్వారా గేట్లను ఎత్తి దాదాపుగా 1,00,000కు పైగా క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా కూడా మరో 60,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం 1,70,000 వరకు ఏదైతే క్యూసెక్ లో నీరు నాగార్జున సాగర్ వరద ప్రవాహం వస్తుంది. అయితే నిన్నటి వరకు తక్కువగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి మొత్తం 590 అడుగులకు గాను ప్రస్తుతం 516.30 అడుగులకు నీటి మట్టం పెరగడం జరిగింది. అలాగే ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం కూడా 142 టీఎంసీలుగా నమోదు కాగా మొత్తం 312 నీటి నిల్వ సామర్థ్యానికి 142 టీఎంసీలకు చేరుకుంది. ఇలాగే నాగార్జున సాగర్ కు శ్రీశైలం నుంచి ఇంకా పెరుగుతూ వరద ప్రవాహం పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశాలు ఉన్నాయనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి బేసిన్ కి సంబంధించి ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా
నిండడం తోటి కింది చివరికి ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిన్నటి నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి ఏదైతే శ్రీశైలం నుంచి విడుదల వస్తున్నటువంటి వరద రేపటి వరకు 1,60,000 పైగా క్యూసెక్కులు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జనయ్య.